టీజీ5 ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనము దిల్షుక్నగర్లో ఉన్న భవానీ నగర్లో ఉన్నామండి. అక్కడ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో ఉన్నామండి. మరి ఈ గుడిలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేకించి ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి కార్తీక పౌర్ణమి సందర్శించుకొని ఏ విధంగా ఇక్కడ పూజలు వ్రతాలు జరుపుతున్నారో అడిగి తెలుసుకుందాం రండి. జై శ్రీమన్నారాయణ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. మేము ఈ దేవాలయంలో 1994 నుంచి మేము ఈ దేవాలయం చేస్తున్నాము. ఇది పుష్పగిరి పీఠంలో ఈ దేవాలయం వారి అనుబంధ దేవాలయంగా ఉంటుంది. ఈ యొక్క దేవాలయంలో మనకు శ్రీరామనవమి వసంత నవరాత్రుల నుంచి ప్రారంభమై ధనుమాసం వరకు అన్నీ కూడా విశేషంగా కార్యక్రమాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుచున్నవి. ఈ కార్తీక మాసం పురస్కరించుకొని ప్రతిరోజు సాయంత్రం 6:30 గంటలకు స్వామివారి దగ్గర ధ్వజస్తంభం దగ్గర ఆకాశ దీపారాధన పూజా కార్యక్రమం భక్తుల ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా నిర్వహించబడుతుంది. ఇక్కడ శ్రీ సీతారామాంజనేయ స్వామి వారు మరియు సంతోష్ మాత దేవాలయం రెండు కూడా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతున్నవి. ఈ రోజున కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని ఉదయం స్వామివారి సన్నిధిలో విశేషంగా సామూహిక శ్రీ రమాసహిత సత్యనారాయణ వ్రతాలు నిర్వహించబడ్డాయి. ఇప్పుడు సాయంత్రం 6:30 గంటలకు ఆకాశ దీపారాధన మరియు సంతోష్ మాత దేవాలయంలో సహస్ర దీపాలంకరణ కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. మనం కార్తీక మాసం పురస్కరించుకొని ప్రతిరోజు కూడా ఆకాశ దీపారాధన పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అయితే దీప ప్రజ్వలన ఏమిటి అంటే, దీపము అంటే వెలుగును ఇస్తుంది. మన యొక్క అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని మనకు ఇస్తుంది. దీపం వెలిగించడం వల్ల చీకటి పోయి వెలుతురు ఎట్లా వస్తుందో మన లోపల ఉన్నటువంటి కల్మషాలు అన్నీ కూడా తొలగి అందరము కూడా బాగుండాలి అని చెప్పి. అయితే ఈ యొక్క కార్తీక మాసం శివకేశవులకు ఇద్దరికి కూడా ప్రీతికరమైనది. అటు శివునికి విశేషంగా అభిషేక కార్యక్రమాలు, వైష్ణవ దేవాలయంలో కార్తీక దామోదర వ్రతాన్ని కూడా అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తూ ఉంటాము. ఈ యొక్క దీపం ఎట్లానైతే వెలుగుతూ ఉంటుందో మన లోపల ఉన్నటువంటి అజ్ఞానం కూడా అట్లా తొలగి మన లోపల ప్రశాంతత కలగాలి అని చెప్పి ఈ నెల రోజుల పాటు ఈ యొక్క దీపాన్ని 15 రోజుల పాటు ఇళ్లల్లో ఇంటి ముందు మరియు 15 రోజుల పాటు దేవాలయంలో ఈ యొక్క దీపారాధన చేయాలి అని చెప్పి మనకు, అంటే ప్రతిరోజు కూడా చేయాలి. కార్తీక మాసం విశేషంగా 365 ఒత్తులు లేకుంటే సహస్ర దీపాలంకరణ ఇట్లా ఈ యొక్క కార్యక్రమాలను భక్తుల ఆధ్వర్యంలో మనం ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటాము. ఆకాశ దీపారాధన అంటే దేవాలయంలో ఉన్నటువంటి ధ్వజస్తంభం దగ్గర ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని భక్తుల ఆధ్వర్యంలో నిర్వహిస్తాము. అయితే మనము దేవాలయానికి ముఖ్యము ధ్వజస్తంభము. ధ్వజస్తంభం నుండే బ్రహ్మోత్సవాల సమయంలో దేవతా ఆరాధన కార్యక్రమాన్ని కూడా మనం నిర్వహిస్తూ ఉంటాము. అయితే ఈ కార్తీక మాసం కూడా శివకేశవులకు ఇద్దరికీ ప్రీతికరము. వారిని ఆరాధన చేయాలి అంటే ఈ యొక్క ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళి అక్కడ గరుడాల్ వాళ్ళ దగ్గర ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటాము. అయితే ధ్వజస్తంభం దగ్గరనే ఎందుకు పెట్టాలి అంటే, ధ్వజస్తంభం దగ్గరనే మళ్ళీ పైకి ఈ యొక్క దీపాన్ని పెట్టి పైకి పంపిస్తూ ఉంటాము. అయితే ఎందుకు అంటే, మనకు 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు అని చెప్పి మనకు వేదము శాస్త్రము అన్నీ కూడా తెలుపుతున్నాయి. వారి అందరిని కూడా
మనం స్వయంగా పూజించి అర్చన చేయలేము. అందుగురించే ఈ యొక్క ధ్వజస్తంభం దగ్గర మనం దీప ప్రజ్వలన చేసి పైకి పంపిస్తే ఆ యొక్క సమయంలో 33 కోట్ల మంది దేవతలు కూడా వచ్చి ఈ యొక్క దేవతారాధన స్వీకరించి వారి యొక్క అనుగ్రహం మనకు కలిగిస్తారు. కావున దీని ఆకాశ దీప అంటే మనం ధ్వజస్తంభం పైకి పంపించడం వల్ల దీన్ని ఆకాశ దీపారాధన అని మనం పిలుస్తుంటాం. ఆకాశంలో దేవతలు అందరూ కూడా ఉంటారు. వారి అనుగ్రహం మనకు ఎల్లవేళలా ఉంటే మనం కూడా సుఖశాంతులతో ఉంటాం. కావున ఈ కార్తీక మాసంలో విశేషంగా ఈ యొక్క ఆకాశ దీపారాధన కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటాము. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారండి, మరి వారి మాటలు తెలుసుకుందాము. ఈరోజు ప్రత్యేకత. నమస్కారం అండి. మరి దీపారాధన అంటే అయ్యగారు చాలా చక్కగా చెప్పారు. మీరు ఎన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు, ఏ గుడిలో నిర్వహిస్తారో చెప్తారు? మేము ఉండేది జై శ్రీమన్నారాయణ. మేము ఉండేది అష్టలక్ష్మి గుడి దగ్గర అండి. రోజు అష్టలక్ష్మి గుడిలో కూడా ఆకాశ దీపం చేస్తారు. ఈ పౌర్ణమి రోజు ప్రత్యేకంగా గుడి చుట్టూ దీపాలు పెట్టి దీపాలు అన్ని వెలిగించి పూజ చేస్తారు. బాగా చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. అందులో మేము కూడా వెళ్తూ ఉంటాము, రోజు వెళ్తూ ఉంటాము. మాకు నేను 25 ఏళ్ల నుంచి సేవ చేస్తున్నాను. ఈ సేవలో పాల్గొనటం వల్ల నాకు చాలా సంతోషం జరుగుతుంది, సంతోషం అనిపిస్తుంది. మరి ఇప్పుడు కార్తీక మాసంలో దీపదానం ప్రాముఖ్యత గురించి తెలుసుకుందామా. నమస్కారం అమ్మ, మీ పేరు చెప్పండి? లక్ష్మీ నాగసురమణి. దీపదానం ఎందుకు చేస్తాం కార్తీక మాసంలో ప్రత్యేకించి, దాని గురించి మాకు వివరించండి. కార్తీక మాసంలో దీపారాధన చేస్తే మన ఇంటి కుటుంబానికి, మన పుత్ర సంతానికి మంచి జరిగిద్ది. మళ్ళా ఏది అనుకుంటే అది జరిగిద్ది. కార్తీక మాసం 4 రోజులు పూజ చేసుకుంటే నది స్నానం కూడా చేసిన, శివుడి దర్శనం, రాములవారి దర్శనం చేసుకుంటే మంచిగా మనకి ఇల్లు ఏది అనుకుంటే అది జరిగిద్ది. మంచిగా మన ఒంట్లో బాగపోయినా కూడా మంచిగా అవుతుంది. మరి దీపదానం అంటే ప్రాముఖ్యత అంటే మనము ప్రత్యేకించి పౌర్ణమి రోజునే దీపదానం చేయగలమా, లేకపోతే కార్తీక మాసం పూర్తి మాసంలో మనం ఎప్పుడన్నా దీపదానం చేయొచ్చా? ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది సోమవారాలు, పాడ్యమి, మా కార్తీక పౌర్ణమి రోజు చేస్తే చాలా ఎక్కువ ముఖ్యంగా ఉంటుంది. మన ఎప్పుడైనా ఈ 4 రోజులు ఎప్పుడు చేసినా, కార్తీక దీపారాధన ఎప్పుడు చేసినా అది 1 కోటి రెట్లు పుణ్యం వస్తుంది. ఏ రోజు చేసినా సరే, ఎప్పుడు పొద్దున ఉదయం చేసినా, సాయంకాలం చేసినా, ఒక్క దీపం వెలిగించినా మంచిగా ఉంటుంది, పరిపూర్ణంగా ఉంటుంది. మనం ఏదనుకున్నా కూడా అవుతుంది. ఎవరన్నా ఒత్తి దీపారాధన వెలిగిస్తారు కదా, కొండెక్కిద్ది అనుకో, అది మనం వెలిగించినా కూడా 1 కోటి రెట్లు పుణ్యం వస్తుంది మనకి. ఎవరన్నా ఇప్పుడు వెలిగించినది ఉంటుంది కదా, కొండెక్కిద్ది కదా, దాంట్లో నూనె ఉంటుంది అనుకో, మనం వెలిగించామనుకో, అప్పుడు అది వెలిగితే మనం వెలిగించిన దానికంటే కూడా ఎక్కువ రెట్లు ఫలం ఉంటుంది. కేందుహాస కిరణైర్యాలోకమామోదయే యా బ్రహ్మేంద్ర మునీంద్ర వందిత పదా యా శ్రీ గణేశాత్మజ యా దేవర్షి మహర్షి మానవ గణై సంపూజిత సర్వదా సంతోషి ప్రణమామి త్వాం భగవతి భక్త్యా జగన్మాతరం. భవానీనగర్లో వెలిసినటువంటి శ్రీ సంతోషీమాత అమ్మవారి దేవాలయం 1994వ సంవత్సరం వైశాఖ శుద్ధ తదియ రోజున దేవాలయం కమిటీ సభ్యుల పర్యవేక్షణలో, అదేవిధంగా శనగల వెంకటప్పయ్య శాస్త్రి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క దేవతామూర్తి ప్రతిష్టా మహోత్సవం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా కోరిన కోరికలు తీర్చుతున్నటువంటి సంతోషీమాత అమ్మవారి దేవాలయం ప్రతి శుక్రవారం రోజు కూడా అమ్మవారికి ఉద్యాపనలు, పూజా కార్యక్రమాలు, అదేవిధంగా అమ్మవారి సన్నిధిలో ఎవరైతే ఉద్యాపన కార్యక్రమాన్ని, పూజా కార్యక్రమం చేయడమే కాకుండా దేవాలయం ప్రారంభమైనప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఖచ్చితంగా గణపతి స్వామి వారికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి, అదేవిధంగా అమ్మవారికి ప్రతిరోజు కూడా గోక్షీర అభిషేకము ప్రతినిత్యం కూడా ఉంటుంది. ఎంత పెద్ద అలంకారం చేసినా సరే ఆ అలంకారం మరుసటి రోజు తీయాల్సిందే.
నియమం అనేది ఆ విధంగా పెట్టుకున్నాం కాబట్టి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా అమ్మవారి సన్నిధిలో ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమాలు ఎన్నెన్నో జరుగుతూ ఉన్నాయి. అప్పటి దేవాలయం అధ్యక్షుల వారు, ఫౌండర్ మెంబర్స్ అందరూ కూడా ఎంతో సహకరించి ఈ యొక్క దేవాలయాన్ని మంచి దారిలో ఉంచాలన్నటువంటి సంకల్పంతో జగద్గురు పుష్పగిరి పీఠాధిపతులు విద్యా నృసింహ భారతీ స్వామి వారికి ఈ యొక్క దేవాలయం దత్తత ఇవ్వడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఎన్నో మహత్తర కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు, ఉద్యాపన కార్యక్రమాలు, దానితో పాటు గణపతి స్వామి వారికి 1,00,000 మోదక హవనం కూడా విశేషంగా చేయడం జరిగింది. ఆ సందర్భంలో గణపతి స్వామి వారి దర్శనం ఆద్య పాత్రలో భక్తులందరికీ కూడా గణపతి స్వామి వారు దర్శనం ఇవ్వడం జరిగింది. ప్రతి శుక్రవారం నాడు పూజా కార్యక్రమాలు, ఉద్యాపన కార్యక్రమాలన్నీ కూడా ఎంతో శ్రద్ధాశక్తులతో జరుగుతూ ఉంటాయి. ప్రాతస్కాల పూజా కార్యక్రమం, సాయంకాల పూజా కార్యక్రమం, శుక్రవారం రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు మహామంగళారతి కార్యక్రమం విశేషంగా ఉంటుంది. కోరిన కోరికలు తీరుస్తున్నటువంటి సంతోషి మాత అమ్మవారి వ్రతాన్ని భక్తితో, శ్రద్ధతో, నియమ నిబంధనలతో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా సత్ఫలితం కలుగుతూ ఉంటుంది. 16 శుక్రవార వ్రతజో కర్త మాకా తేజ సకల దుఃఖహర్త. భక్తితో, శ్రద్ధతో అమ్మవారి వ్రతాన్ని 16 వారాలు ఎవరైతే ఆచరణ చేసి ఉద్యాపన కార్యక్రమాన్ని చేసుకున్నట్టయితే నిత్య నిరంతరం సదా సర్వదా ఆ అమ్మవారి అనుగ్రహం వాళ్ళందరికీ ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. భగవత్ కార్యక్రమంలో భక్తులు కూడా చాలా మంచి మనస్సుతో సహకరిస్తూ ఉంటారు. కార్యక్రమంలో భాగంగా కార్తీక పౌర్ణమి రోజు యథాప్రకారంగా సహస్ర దీపోత్సవ కార్యక్రమం అమ్మవారి సన్నిధిలో నిర్వహించడం జరుగుతుంది. అమ్మవారి భక్తులందరూ కూడా శ్రద్ధాశక్తులతో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని నిత్య నిరంతరం సదా సర్వదా ఆ అమ్మవారి సేవా కార్యక్రమంలో ఉంటూ ఉంటారు. సదా సర్వదా అమ్మవారి సేవా కార్యక్రమంలో ఉండే వాళ్ళకి, ధర్మాన్ని రక్షించే వాళ్ళందరికీ కూడా ఆ చల్లని తల్లి సంతోషి మాత అమ్మవారి అనుగ్రహం, ఆ భగవంతుడి అనుగ్రహం, మన తల్లిదండ్రుల అనుగ్రహం వల్ల అన్ని సుఖ సౌఖ్యాలు లభిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. జై బలో సంతోషి మాతాకి జై. అమ్మవారి పూజా కార్యక్రమం విధి విధానం గురించి ఇక్కడ అడుగుతున్నారు. అమ్మవారికి అతి ముఖ్యమైనటువంటి నియమం పులుపు తినకుండా ఉండడం. అమ్మవారికి గణపతి పుత్రిక అని, గణపతి సోదరి అని పురాణాల్లో 2 రకాలుగా కూడా చెప్తూ ఉంటారు. అమ్మవారికి ఏకదంత పుత్రికాయ విద్మహే సంతోషి మాతాయ ధీమహే అని ఈ యొక్క నానుడి. అదేవిధంగా పుత్రిక అని, సోదరి అని దానికి సంబంధించిన పురాణ ఇతిహాసాల్లో ఉంది. చాలా మంది భక్తులు కూడా అడుగుతుంటారు. ఇది ఉత్తర భారతంలో ప్రారంభమైనటువంటి వ్రతం అన్నమాట. పూర్వకాలం ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం మన హైదరాబాదులో ఉస్మానియా హాస్పిటల్ కి కొంచెం దగ్గరలో ఈ యొక్క దేవాలయం మొట్టమొదటి దేవాలయం. అక్కడ నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క సంతోషి మాత వ్రతం. అమ్మవారి వ్రతాన్ని పులుపు తినకుండా నియమ నిష్టలతో ఆచరించి ఎన్ని వారాలు అనేది నియమం మనం పెట్టుకోవాలి. ఇందాక చెప్పాను 16 శుక్రవార వ్రతజో కర్త అంటే అమ్మవారికి ఇష్టమైన సంఖ్య 16 కాబట్టి 16. కొంతమందికి 16 వారాల్లో అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది, కొంతమందికి 1 వారంలో అనుగ్రహం లభిస్తుంది, కొంతమందికి 5 వారాల్లో. ఈ విధంగా వాళ్ళ భావన, వాళ్ళ కర్మ ఫలాన్ని బట్టి ఆ ఫలితం ఉంటుంది. నియమం ఏమిటి అంటే పద్ధతిగా ఉండి శుక్రవారం ఉదయం 6 గంటల నుండి శనివారం ఉదయం 6 గంటల వరకు పులుపు తినకుండా ఉండడం. ఎన్ని వారాలైతే పూజా కార్యక్రమాన్ని చేస్తారో అన్ని వారాలు పులుపు తినకుండా ఉండడం. పులుపు తినకుండా చాలా రకాలైన వస్తువులు ఉన్నాయి, ఇది అది అనేం తేడా లేదనమాట. కాబట్టి ఎలాంటి అనుమానం లేకుండా చాలా మందికి పులుపు ముట్టుకోవద్దని, ఇతరులకు వండి పెట్టొద్దని, అసలు పులుపును తాకొద్దని నానా విధాలుగా అంటుంటారు. అలాంటిదేమీ లేదు. అతి ముఖ్యమైనటువంటి నియమం చేస్తున్నటువంటి వాళ్ళు మీరు మాత్రం వ్రత నియమంలో ఉండి పులుపు తినకుండా ఉండడం. ఆ విషయాన్ని అందరూ కూడా గ్రహించి భక్తితో, శ్రద్ధతో, నియమ నిబంధనలతో వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళందరికీ కూడా సదా సర్వదా ఆ అమ్మవారి అనుగ్రహం వాళ్ళందరికీ ఉంటుంది. ఎవరైతే ఇప్పటిదాకా మన దేవాలయంలో
చేస్తున్న వాళ్ళందరికీ కూడా సత్ఫలితం ఉంది. కొంతమంది ఫలితం లేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఇంకా మేము కూడా ప్రయత్నం చేయండి అని చెప్తున్నాం. ఎందుకు అంటే భగవత్ కార్యక్రమం ఏమంటారు, తేరా తుజుకో అర్పణ అని ఎలా అన్నారో మనం అన్ని కూడా ఆమె మీద వదిలిపెట్టి, భారం ఆమె మీద వదిలిపెట్టి వ్రతాన్ని చేసినట్టయితే శీఘ్ర ఫలితం ఉంటుంది. నియమ నిబంధనలతో పాటు భక్తి శ్రద్ధ అనేది ఈ యొక్క వ్రతానికి అతి ముఖ్యమైనటువంటి నియమం. సదా సర్వదా అమ్మవారి వ్రతాన్ని ఒక వారమైనా ఆచరించండి, దాని యొక్క ఫలితాన్ని పొందండి. జై సంతోషిమా, జై జై సంతోషిమా. నా పేరు చంద్రకళ అండి. నేను ఇక్కడ అష్టలక్ష్మి గుళ్ళో సేవ చేస్తాను, ఇక్కడ సంతోషమాత గుళ్ళో కూడా సేవ చేస్తాను. 25 ఏళ్ళు అయిపోయిందండి. 25 ఏళ్ల నుంచి నేను సేవ చేస్తున్నాను. సంతోష్ మాత గుడి టెంపుల్ ఇప్పుడు 32 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఉద్యాపనలు చేస్తారు. రోజు శుక్రవారం పూజలు చేస్తారు. అమ్మవారు మనకి ఏది అనుకుంటే అది సాయం చేసిద్ది. అందరినీ మంచిగా చూసిద్ది అమ్మవారు. నేను 5 అంతస్తులు పడ్డాను, అయినా కూడా రాల్సిండే 2 కాళ్ళకి, అయినా కూడా సేవ చేసుకుంటాను. మంచిగా ఉంటుంది.